యేసు ప్రభుకి మనం భక్తులమా శిష్యులమా? దీని గురించి 5 విషయాలు మాట్లాడుకున్నాం ఈ రోజు. ఫస్ట్ పాయింట్, భక్తుడు ఎలా ఉంటాడు అనేది మాట్లాడుకున్నాం. భక్తుడి పని ఏంటంటే చర్చికి వచ్చి ప్రార్థన చేసి 4 పాటలు పాడుకొని 1 గంట సేపు వాక్యాన్ని విని మళ్ళీ చివరి ప్రార్థన చేసుకొని బల్ల కార్యక్రమంలో చేసి ప్రేమ విందులో చేసి వెళ్ళిపోవటం భక్తుడు. కానీ శిష్యుడు అలా కాదు. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్ గేమ్స్ జరిగేటప్పుడు అక్కడ నేర్చుకుంటానికి కొంతమంది వస్తారు, చూడడానికి కొంతమంది వస్తారు. నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆట ఆడాలి. చూడడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? చూడాలి. యేసు ప్రభు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, భక్తుడు ఎవరు అంటే ప్రేక్షకుడు, శిష్యుడు ఎవడంటే ఆట ఆడేవాడు. ఎందుకని? ఆట ఆడడం నేర్చుకున్నాడు కాబట్టి. ప్రేక్షకుడికి ఏమైనా బహుమతి ఉండిద్దా? డబ్బులు ఖర్చు పెట్టుకొని చూసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో మ్యాచ్ చూడడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, రావాలి, కూర్చోవాలి. అదే శిష్యుడు నేర్చుకున్నాడు, గెలిస్తే ప్రైజ్ వస్తుంది. తేడా ఉంది కదా భక్తుడికి శిష్యుడికి. అయితే భక్తుడు ఏం చేస్తాడంటే ప్రేక్షకుడు పాత్ర పోషిస్తాడు, ఊరినే చూసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. అదే జరిగిద్ది. చాలా మంది క్రైస్తవ్యంలో భక్తులుగానే ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే శిష్యులు కండి అంటున్నాడు. భక్తులు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. కానీ శిష్యులు అవ్వండి, శిష్యులు అయిన తర్వాత మీకు బహుమతి ఉంది అని చెప్తున్నారు.